హాయ్ ఫ్రెండ్స్, రాజ్మా కర్రీకి కావాల్సినవి 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు బాగా ఫ్రై చేసుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసి ఇప్పుడు అది వేగే లోపల 5-6 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీని పట్టిన దాన్ని ఉల్లిగడ్డల్లో బాండీలో వేసేసి బాగా మరగనివ్వాలి. ఈ లోపల ఇది మరిగే లోపల మనం ఉప్పు పసుపు మట్టుకు వేసేసిన రాజ్మా ఉడకబెట్టుకోవాలి. రాజ్మా నైట్ నానబెట్టి ఉడకబెట్టిన 3 విజిల్ ఇస్తే చక్కగా ఉడికిపోతాయి. మనకి 2-3 విజిల్లో సరిపోతుంది. ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క ఒకటేసి బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇందులోనే కస్తూరి మేతి కొంచెం వేయాలి, కారం, ఈ 3 వేసి బాగా మరిగేదాకా ఉంచి బాగా ఇట్లా ఆయిల్ పైకి రావాలి. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న రాజ్మాని అందులో వేసేసి చక్కగా ఉడకనివ్వాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. ఇవి రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే మటుకు తప్పనిసరిగా లైక్ చేయండి. కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే అంతే, రాజ్మా కర్రీ రెడీ.